వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. స్ప్రింగ్ ఆనియన్స్ అండి, మనకి ఉల్లి బొందులు అంటారు కదా. ఇది నేను ఎప్పుడు కొనండి, ఎప్పుడన్నా సొరపొట్టు అలాంటి అట్లా వేస్తా, లేకపోతే కోడిగుడ్డు పొట్టు అలాంటివి వేస్తా. సరే అండి, ఈరోజు క్యాలీఫ్లవర్తో కలిపి వండుదామని నీళ్ళల్లో వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి క్యాలీఫ్లవర్ పెట్టండి. సన్నగా కట్ చేసి మళ్ళీ ఒకసారి కడుగుతానండి, ఉప్పు నీళ్ళు కడిగేసి మళ్ళీ కట్ చేసి పెట్టుకుంటా. ఉల్లిపాయ పచ్చిమిరకాయ పొయ్యి మీద వేస్తానండి. తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు, ఇదంటే ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేస్తాను. కొంచెం ఉడికినాక ఈ బొందులు వేస్తాను. తర్వాత ఉప్పు పసుపు వేసి లాస్ట్లో మగ్గినాక కారం వేస్తానండి. ఇంకా మసాలాలు ఏమేను. ఈ స్ప్రింగ్ ఆనియన్ అంటే ఫైబర్ అండి, మీకు పొట్ట క్లీన్ అవుతుంది, హెల్తీగా ఉంటుంది. ఎవరైనా తినొచ్చు అండి. ఇవన్నీ టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి. నాన్ వెజ్లో బాగా చేరిస్తే టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి మన డైట్ మజ్జిగ నైట్ పొలవ పెట్టాను. ఒక ఉసిరికాయ కరివేపాకు జీలకర్ర వేసి పట్టానండి, సగం తాగాను. షింక్లో ట్యాప్లోంచి వెళ్ళే వాటర్ అండి, డ్రైనేజ్ మూసిపోయింది, వంట రూమ్లోకి నీళ్ళు వచ్చేసినాయి. అబ్బా ఏం చేయాలండి, పిచ్చి పట్టేసిందండి. ఎవరిని పొద్దుటే పిలిస్తే ఎవరు వస్తారండి. మా వారు నేనే కలిసి ఆ ట్యూబ్లు ఉంటాయి కదండి, మన కారు కడిగే ట్యూబ్, అది దానిలోంచి మెల్లిగా పంపించి నీళ్ళు పోస్తా ఒక అరగంటకి క్లియర్ అయిందండి. వంట రూమ్ అంతా గలీజ్ అయిపోయింది. అన్నీ మళ్ళీ కడిగి గంట ముందు చేయాల్సిన వంట 1 గంట అయిందండి. ఇంకా వంట చేయలేదు. సరే ఏదో మజ్జిగ తాగుదామని తాగుతా కూడా టైం ఉండలేదండి. హడావిడిగా సరే మళ్ళీ వంటకి లేట్ అయిపోద్దని ఇది కట్ చేస్తాం మొదలు పెట్టేసరి బియ్యం కడిగి పెట్టేసండి. ఈ కూర పొయ్యి మీద వేసామనుకోండి ఉడుకుతూ ఉంటుంది. దానికి తోడు కాకరకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఇగురులాగా చేస్తే తింటే బాగుంటుందండి. ఎప్పుడైనా మనం ఇళ్ళల్లో బ్లాక్లో అయినప్పుడు ఏదైనా ఇది ఉంటుందండి, హోస్ అంటారండి, కారు కడిగే ట్యూబ్ ఉంటుంది, అది మెల్లిగా పంపించుకుంటా ఒక ట్యాప్కి కనెక్షన్ ఇచ్చేసి దాన్ని డ్రైనేజ్ దాంట్లోకి మెల్లిగా పంపించామండి. అలాగ పంపించి తోస్తూ ఉంటే కాసేపటికి క్లియర్ అయింది. అది అయినాక గంట పని అయిందండి వంట రూమ్ కడగటం. దాంట్లోంచి వచ్చిన డ్రైనేజ్ వాటర్ అంతా ఇంట్లోకి వచ్చేసింది. అంతా కడుక్కొని కొన్ని వస్తువులు తడిసిపోయి ఇదండి తలకాయ నొప్పి. కష్టాలు చెప్పిరావండి, చెప్పొచ్చినా కొంచెం అలర్ట్ అవుతాము.